ఈ మనవరాలు తన అవ్వ పెన్షన్ కోసం అవ్వ చనిపోయి 5 సంవత్సరాలు అవుతున్నా కూడా అవ్వ శవాన్ని ఫ్రిడ్జర్ లో పెట్టి ఫ్రీజ్ చేసేసి ఉంటారు. ఎవరికి డౌట్ రాకుండా ఆ ఫ్రీజర్ నిండా తినే వస్తువులని నింపేస్తారు. ఒకరోజు పెన్షన్ ఆఫీసర్ అవ్వ బ్రతికి ఉందా చనిపోయిందా అని చెక్ చేయడానికి ఇంటికి వస్తాను అని చెప్తాడు. దాంతో ఈ ముగ్గురు మనవరాళ్ళు అవ్వ శవాన్ని తీసి బయట పెడతారు. ఫ్రీజర్ లో పెట్టి ఉండడంతో అవ్వ గడ్డగట్టిపోయి ఉంటుంది. దాంతో వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. కొద్దిసేపటికి ఆఫీసర్ వచ్చి తలుపు కొడతాడు. వీళ్ళకి ఏమీ అర్థం కాక చాలా టెన్షన్ లో ఉంటారు. అప్పుడే లీసా అనే అమ్మాయి వెళ్లి తలుపు ఓపెన్ చేస్తుంది. అప్పటికే మిగిలిన 2 అమ్మాయిలు తన అవ్వకి ఒక క్లాత్ ని కట్టేసి ముగ్గురు కలిసి గేమ్ ఆడుతున్నట్లు క్రియేట్ చేస్తారు. దాంతో ఆఫీసర్ అవ్వని చూసి దగ్గరికి వెళ్తూ ఉంటే లీసా అతన్ని తన రూమ్ కి పిలుచుకుని వెళ్లి ప్రపోజ్ చేస్తుంది. ఆ తరువాత వీళ్ళిద్దరూ బయట తిరగడానికి వెళ్లిపోతారు. దాంతో వీళ్ళిద్దరూ మళ్ళీ ఆ శవాన్ని ఫ్రీజర్ లో పెట్టేస్తారు. లీసా మరియు ఆఫీసర్ ఇద్దరు డేటింగ్ కంప్లీట్ అవ్వగానే వీళ్ళిద్దరూ ఇంటికి వచ్చేస్తారు. ఇంట్లో కరెంట్ ఉండదు. అప్పుడే ఆఫీసర్ ఫ్రీజర్ ని ఓపెన్ చేసేస్తాడు. అప్పుడే లీసా అక్కడికి వచ్చి వెంటనే ఫ్రీజ్ ని క్లోజ్ చేసేస్తుంది. మరుసటి రోజు అవ్వ యొక్క బాయ్ ఫ్రెండ్ వచ్చి నేను 5 సంవత్సరాల నుంచి మీ అవ్వని చూడనే లేదు. రేపు 5 గంటలకి నేను ఇంటికి రాగానే మీ అవ్వ కనిపించలేదంటే నేను మీ అందరి మీద కేసు పెట్టేస్తాను అని చెప్తాడు. ఆ తరువాత లీసానే అవ్వలాగా రెడీ అయ్యి ఆ ముసలాయన రాగానే తలుపు తీస్తుంది. తన గర్ల్ ఫ్రెండ్ ని చూసిన ముసలాయన ఎంతో ఆనందిస్తాడు. కానీ లీసా తొందరగా ముసలతన్ని ఇంటి నుంచి తరిమేస్తుంది. దాంతో ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు వాళ్ళు ఈ ఊరిలో ఉండడం అంత సేఫ్ కాదు, ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని చెప్పి అనుకుంటారు. ఆ తర్వాత వీళ్ళు వెళ్తూ ఉంటే వెనుక డోర్ ఓపెన్ అయిపోవడంతో అవ్వ శవం కింద పడిపోతుంది. దాంతో అవ్వ ట్రాలీతో సహా ముందుకి వెళ్లిపోతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.